హాయ్ అండి. పిఠాపురం కేర్ ఆఫ్ పవన్ కళ్యాణ్. ప్రపంచానికి పిఠాపురాన్ని పరిచయం చేసిన పవన్ కళ్యాణ్ని మరి ఆ పిఠాపురం అసెంబ్లీలోకి అడుగుపెట్టేటట్టు చేస్తుందా? అక్షరాల 1,00,000 మెజారిటీ ఖాయమైన పడిలేచిన కెరటం అసెంబ్లీలోకి అడుగుపెడుతుందా? ప్రజల గొంతు అసెంబ్లీలో వినబడేటట్టు చేస్తుందా? ఇది ఈరోజు టాపిక్ అన్నమాట. సో ఈరోజు ప్రపంచం మొత్తం కూడా పిఠాపురం వైపు ఎదురు చూస్తూ ఉంది. ఇప్పటిదాకా కొంతమందికి తెలిసిన, ఇంకా చాలా మందికి తెలియని ఈ పిఠాపురం మ్యాప్లో ఎక్కడ ఉందా అని గూగుల్లో సెర్చ్ చేస్తున్న ప్రజలు ఎంతోమంది. అందరి చూపు పిఠాపురం వైపే. ఏ ఇద్దరు కలిసిన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుపు గురించే. మరి జనసేనాని ఏ రోజు అసెంబ్లీలోకి అడుగు పెడతాడా? కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను పిఠాపురం ఎమ్మెల్యేనని ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారైనట్టేనా? ఆ సందర్భం కోసం లక్షల మంది జన సైనికులు వెయిట్ చేస్తూ ఉన్నారు. జన సైనికులు అందరి హీరోలకి అభిమానులు ఉంటారు, కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి భక్తులు ఉంటారు. జనరల్గా డైలాగులు బాగా చెప్తాడనో, యాక్టింగ్ బాగా చేస్తాడనో, డ్యాన్స్ బాగా ఇరగదీస్తాడనో చాలామంది హీరోలకు అభిమానులు ఉంటారు. కానీ కేవలం వ్యక్తిత్వానికి మాత్రమే అభిమానులైన డైహార్ట్ అభిమానులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కే సాధ్యం. మీరు ఏ పవర్ స్టార్, ఏ జనసేనాని కదిలిచ్చినా అమ్మా నాన్న తర్వాత అన్నే మాకంతా. సో వాళ్ళ ఇంటి గెలుపు దూరమైన, వాళ్ళు సక్సెస్ చూడకపోయినా, ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉన్నా, సామాజికంగా అణగదొక్కిన, జీవితంలో ఇంకా సెటిల్ కాకపోయినా పిఠాపురంలో అన్న గెలవాలి. సో జనసేనాని గొంతు అసెంబ్లీలో వినపడాలి. సో అక్కడ ఎందుకు పుట్టలేదా, అన్నకి ఓటేసేవా, ఆ అదృష్టం నాకు ఎందుకు దక్కలేదా? ఆ అన్న గెలుపు కోసం పిఠాపురం వెళ్ళి అక్కడ ప్రజలని అర్థిస్తున్నారు, క్యాంపెయిన్ చేస్తున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. అహర్నిశలు కష్టపడుతున్న జన సైనికులకి హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ ఈ పేరుకి పెద్దగా పరిచయం అవ్వాల్సిన అవసరం లేదు. జనరల్గా సినీ ఫీల్డ్లో కానీ ఏ ఫీల్డ్లో అయినా సరే ఓటమి కనుక చెందితే ఆ మనిషికి పక్కన అయిన వాళ్ళు కూడా పరాయి వాళ్ళు అవుతారు. పలకరించే నాదుడు ఉండడు. అండగా నిలబడే వ్యక్తులు కనపడరు. హేళన చేస్తారు, అవహేళన చేస్తారు, మన సమాజం పక్కన పెట్టేస్తుంది. అలాంటి పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోయినా సరే ఓటమి నన్ను ఓడించింది, కానీ నాలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని కాదు. అది మహా అయితే అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా చేసింది, నన్ను ప్రజల్లోకి ఆపకుండా చేయలేకపోయింది. నిరాశ నిస్పృహలను పక్కన పెట్టి మొక్కవోని ఆత్మవిశ్వాసముతో నాకు పదవి అలంకారం కాదు, పదవుల కోసం కాదు నేను రాజకీయాల్లోకి వచ్చింది, ప్రశ్నించడం, మార్పు తేవడం, ప్రజల సమస్యల మీద ఆరాటం నాది, ప్రజల భవిష్యత్తు మీద పోరాటం నాది. నా మతం మానవత్వం, మా కులం నవ యువకులం, నా అడుగుజాడలు ఎందరో మహానుభావులు నడిచిన అడుగుజాడలు. ప్రజల గొంతుకై పోరాడటానికి అసెంబ్లీకే వెళ్లాల్సిన అవసరం లేదు. అలానే ఆ ఓటమిని సైతం ఓడించి పడి లేచిన కెరటంలా ఊవెత్తున లేచాడు, నిలబడ్డాడు, నిలదొక్కున్నాడు, జనాల్లోనే ఉన్నాడు, ప్రజల గొంతుకై ఎలుగెత్తి చాటాడు, జనాల్లో నుంచి పుట్టాడు ఈ జనసేనాని. అలాంటి పవన్ కళ్యాణ్ మరి అసెంబ్లీలోకి వెళ్ళే అవకాశం ఉన్నదా? పవన్ కళ్యాణ్ని ఓడించడానికి ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, అన్ని రకాల వ్యూహాలు, ఎత్తుగడలు, ధర్మయుద్ధంలో మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధంలో మంచి చెడు, ధర్మం అధర్మానికి ఆ చర్చకు తావే లేదు. గెలిపే ఓటమిగా, అంటే గెలిపే లక్ష్యముగా ఎన్నో కుయుక్తులు, అలానే వ్యూహానికి ప్రతివ్యూహాలు పన్నుతూ ఒక జనసేనాని ఓటమి కోసం అక్కడ కురుక్షేత్ర యుద్ధమే జరుగుతూ ఉంది. జనరల్గా మనం చాలా మందికి అవకాశాలు ఇచ్చాం. కొన్ని సందర్భాలలో వాళ్ళ పేరు ఊరు కూడా తెలియదు, కనీసం వాళ్ళ గురించి మనకు ఎలాంటి అవగాహన కూడా లేదు. కానీ పార్టీ మీద అభిమానంతోనో, మన నాయకుడి కోసమో ఆ వ్యక్తిని ప్రోత్సహించాం, ఆ వ్యక్తికి ఓట్లు వేశాం, వాళ్ళని ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టాం. తర్వాత వాళ్ళు ఒక్కసారి పదవులు వచ్చాక కనీసం మనం వాళ్ళని దగ్గరగా చూసే అవకాశం కూడా రాకపోయినా, మనల్ని మోసం చేసినా మనకు అది అలవాటైన ఒక చిన్న హ్యాబిట్ లాగానే ఉండిపోయాం. అలాంటిది మనం ఎన్నో స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇలా ఎంతో మంది నాయకులను మనం ప్రోత్సహించాం. వాళ్ళకి ఎమ్మెల్యేలు పదవులు, మంత్రుల పదవుల్లో కూర్చోబెట్టాం. సామాన్య మనుషులను కూడా అసాధారణ పరిస్థితుల్లో తీసుకెళ్ళగలం. అలాంటిది మన కోసం వచ్చిన వ్యక్తి
సో ఒక అవకాశం ఇవ్వండి, నన్ను అసెంబ్లీకి పంపించండి, మీకు బానిసలాగా సేవకుడుగా నిలబడతాను, మీకు అభివృద్ధి అంటే ఏదో చేసి చూపిస్తాను, ప్రశ్నిస్తాను, మీ వైపు నిలబడతాను, మీ యొక్క సమస్యలకి నా గొంతుగా ఎత్తి చాడుతాను, మీలో ఒకడిలా ఉంటాను, ఒక అన్నలా తమ్ముడులా, మీ ఇంటికి ఒక సేవకుడిలా, ఒక గాడులాగా, మీ సంరక్షకుడిలాగా, ఒక పోరాట యోధుడిలాగా మీ సమస్యల ముందు అడ్డంగా నిలబడి కాపలా కాస్తాను, నన్ను ఒక్కసారి అసెంబ్లీకి పంపించండి అని ఆర్ద్రంగా అడిగిన పవన్ కళ్యాణ్ మాటలు కంపల్సరిగా పిఠాపురం ప్రజల గుండెలను తాకాయనే చెప్పాలి. ఇంకింతకు మించి మంచి అవకాశం మనకి రాదు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. ఆల్రెడీగా గత ఎన్నికల్లో మనం చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఈసారి మనకు వచ్చింది అని పిఠాపురం గొంతెత్తి అరుస్తుంది. ప్రపంచ పటంలో పిఠాపురానికి ఒక ప్రత్యేక స్థానాన్ని అప్పుడే తీసుకువచ్చిన పవన్ కళ్యాణ్ గనక ఎమ్మెల్యే చేస్తే ఈ పిఠాపురం తలకా ఎత్తుకొని సగర్వంగా నేను పిఠాపురాన్ని నా ఎమ్మెల్యే కొనిదెల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని గట్టిగా చెప్పగలే స్థాయికి తీసుకెళ్ళగలుగుతాడు ఈ నాయకుడు అని చాలా గట్టిగానే నమ్ముతోంది. సో ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా సో కురుక్షేత్ర సంగ్రామంలో చివరికి ధర్మమే గెలిచింది. సో కౌరవులు 100 మంది ఉన్నా అలానే ధర్మం 5గురైన పంచపాండవుల వైపే ఉన్నది. అలానే పిఠాపురం ఈ రోజు కురుక్షేత్ర యుద్ధం చేస్తూ ఉంది. సో కౌరవులతో కురుక్షేత్ర సంగ్రామంలో ఇవి అర్జునుడు అనాలా పాండవుల 5గురిలో ఉన్న లక్షణాలు ఉన్న ఈ పవర్ స్టార్ జనసేనాని గెలిపించడానికి యావత్తు పిఠాపురం ప్రజలు మే 13వ తారీఖున మహాసంగ్రామంలో విజయదుందుబి మోగించడానికి కదం తొక్కుతూ ముందుకు కలుగొదులుతూ ఉన్నారు. సో కన్ఫర్మ్గా ఈసారి పిఠాపురము జనసేనాని అసెంబ్లీలోకి అడుగుపెట్టేటట్టు చేస్తుంది. మన ప్రజల గొంతుగా తన వాయిస్ రూపంలో అసెంబ్లీలో మనం వినడానికి ముహూర్తం ఖరారైనట్టే. సో కొన్ని లక్షల మంది జన సైనికులు ఆసక్తిగాను కోరికగాను ఆ అరుదైన సందర్భం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న ఆ గడియల కోసం అన్ని న్యూస్ ఛానల్స్, ఆల్ ద నేషనల్ మీడియా అండ్ అలానే రీజనల్ మీడియా 24/7 షెడ్యూల్ వేసుకుని రెడీగా కూర్చొని ఉన్నాయి. సో తన తొలి అడుగు అలానే తన తొలి మాట అసెంబ్లీలో ఎలా ఉండబోతుంది, ఏం మాట్లాడబోతున్నారు, పవన్ ఎలా నాయకుడిగా ఏం చేయబోతున్నాడు అన్నది ప్రపంచం మొత్తం యావత్తు ఎదురు చూస్తూ ఉన్నది. మే 13 జరిగే ఎలక్షన్స్ లాంఛనప్రాయమే, అది జస్ట్ ఒక ఫార్మాలిటీ బేస్ మాత్రమే. రిజల్ట్స్ జూన్ 4వ తారీఖున వచ్చే రిజల్ట్స్ లో తొలి విజయము ఈ పవర్ స్టార్దే. జనాల నుంచి పుట్టిన ఈ జనసేనాని తన ఎగిరే జెండాలో నా గర్వం ఉంటుంది అని ఎలుగెత్తి చాటే ఈ జనసేనాని నిజంగానే ఆ రోజు సగర్వంగా తలకా ఎత్తి కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను పిఠాపురం ఎమ్మెల్యేని, నా సేవ నాకు ఇంత అవకాశం వచ్చిన పిఠాపురాన్ని ప్రపంచపటంలో నిలబెట్టడమే కాదు బానిసనై సేవకుడినై మీకు సేవ చేసుకునే భాగ్యం కలిగించినందుకు మీకు ధన్యత, ఎప్పుడు మనస్ఫూర్తిగా మీకు నా జీవితాంతం రుణపడి ఉంటాను అనే మాటలు మనకి వినబడబోతున్నాయి. నో డౌట్. సో షూర్ షాట్, వీఆర్ నాట్ గోయింగ్ టు మిస్ ద షార్ట్స్. ఈసారి కంపల్సరీ పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలోకి అడుగుపెట్టేట్టు చేస్తున్నారు. అక్షరాల 1,00,000 మెజారిటీ ఖాయం. జనసేనాని పిఠాపురాన్ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన ఈ పవన్ కళ్యాణ్ని కన్ఫర్మ్గా అసెంబ్లీలోకి అడుగుపెట్టే అవకాశం, అరుదైన అవకాశం పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్కి ఇవ్వబోతున్నారు. అలానే లక్షల మంది జన సైనికులు తమ దేవుణ్ణి దైవంగా భావించే తన నాయకుడిని ఏ రోజు అసెంబ్లీలో చూడటానికి 1000 కళ్ళతో చూస్తున్న వీళ్ళకి మంచి ముహూర్తం ఖరారైనట్టే. దానికోసం మీరందరూ ఆత్రంగా ఎదురు చూస్తూ ఉండండి. అలానే తనకి వెన్నంటే నీడలా తోడుగా ఉండండి, వెంట నిలబడండి. మీకోసం, మీ సమస్యల పైన, మీ బంగారు భవిష్యత్తు కోసం తన ప్రజల గొంతుగా ఎలుగెత్తి చాటడానికి రెడీగా ఉన్న ఈ సేవకుడిని ఆదరించండి. థ్యాంక్ యూ.